తిరిగి VCN న్యూస్ కి స్వాగతం. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంచడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ నిరసిస్తూ ఖాళీ గ్యాస్ బండలతో పిఠాపురం కాలనీలో ఉన్న సిపిఎం కార్యాలయం నుండి మద్దలపాలెం సెంటర్ వరకు ప్రదర్శన చేపట్టింది. అనంతరం గంగారావు మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్పై యుద్దం చేయడంతో వంట గ్యాస్ ధర పెరిగాయన్నారు. మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ సర్కారు అత్యంత రాక్షసత్వంగా యుద్ధం పేరు చెప్పి వంట గ్యాస్ సిలిండర్ ధరని ఏకంగా 60 రూపాయలు పెంచింది. వాణిజ్య సిలిండర్ ధరని 114 రూపాయలకి పెంచింది. ఈ దారుణమైనటువంటి పెంపుదలని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మోడీ ప్రభుత్వం తక్షణం పెంచినటువంటి గ్యాస్ ధరలను పూర్తిగా రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం మన దేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. అమెరికా, ఇజ్రాయెల్ అత్యంత దుర్మార్గంగా ఇరాన్ మీద తీవ్రమైనటువంటి బాంబు దాడులకి ప్రయత్నం చేస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి యుద్ధ క్షిపణులు ప్రయోగించి వందలాది మంది ఇరానీ పౌరుల్ని నాశనం చేసింది. స్కూళ్ళ మీద బాంబుల్ని వేస్తూ ఉన్నది. అలాగే హాస్పిటల్స్ని ధ్వంసం చేస్తూ ఉన్నది. పౌరుల నివాసాల్ని విధ్వంసం చేస్తూ ఉన్నది. అయినా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నోరు మెత్తకపోవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తున్నది. దానివలన భారతదేశానికి ఇరాన్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్, హార్మోజ్ నది నుంచి వచ్చేటటువంటి ఆయిల్ కూడా పూర్తిగా నిలిచిపోయింది. దానివలన ఒక బ్యారెల్ ధర 70 రూపాయల నుంచి ఈరోజు $90, $70 నుంచి $90 పెరిగింది. త్వరలో $100 కూడా దాటిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడిపోతూ ఉన్నది. దీనివల్ల పెట్రోలు, డీజిల్ కూడా భారీగా పెరగబోతూ ఉన్నది. ఇది రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము ట్రంప్ ప్రభుత్వానికి అండగాగటం వల్ల ఈ దారుణమైనటువంటి పరిస్థితి భారతదేశానికి వచ్చింది. ఆఖరికి మనం ఇరాన్ నుంచి, అనేక దేశాల నుంచి ఐఎఫ్ఆర్కి విశాఖపట్నానికి గత నెలలో వాళ్ళని పిలిపించాం. యుద్ధ విన్యాసాలు, నౌకా విన్యాసాలు చేశాము. మన గౌరవాన్ని మన్నించి, మన పిలుపుని మన్నించి వాళ్ళందరూ కూడా యుద్ధ నౌకలతోటి విశాఖపట్నం వచ్చి 10 రోజుల పాటు నౌకా విన్యాసాలు చేశాయి. అందులో ఇరాన్ నౌక ఒకటి దాదాపు 100 మంది పైన సైనికులు వచ్చి ఇక్కడ విన్యాసాలు చేశారు. అటువంటి యుద్ధ నౌక శ్రీలంక దాటి వెళ్తున్నటువంటి సమయంలో దాన్ని అమెరికా యొక్క యుద్ధ నౌక దాన్ని పేల్చివేసి సముద్రంలోనే కూల్చివేసేసినటువంటి పరిస్థితి. 100 మంది సైనికుల్ని చంపేశారు అత్యంత దారుణంగా. వాళ్ళు ప్రశాంతంగా నిరాయుధులుగా ఉండి ఆ దేశానికి వెళ్తున్నటువంటి సందర్భంలో దొంగ దెబ్బతీసి అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంటే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? మన అతిథిగా పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు మన వాళ్ళ మీద, మన అతిథుల మీద దాడి చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ సిగ్గు లేదా, నోరు లేదా? మార్కాపురం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలని సూచించారు. ప్రతి కుటుంబంలో ఒక మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మేము 50,000 సంపాదిస్తున్నాం, 40,000 సంపాదిస్తున్నాం, 30,000 సంపాదిస్తున్నాం అని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. అలా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక మహిళ ఆ రకంగా తయారు కావాలనేది మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం అందరం కూడా పని చేసుకోవాలి, మనం అందరం కష్టపడాలి, మన వెనుకబడ్డ ప్రాంతాన్ని మనం బాగుపరచుకోవాలి. మనలో మనమే చైతన్యం వచ్చేలా చేసుకొని ప్రతి ఒక్కరం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా తయారు కావడానికి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి మార్గదర్శకాలని ఆదర్శంగా చేసుకుని ఉపయోగించుకొని లాభపడదాం, లబ్ధి పొందుదాం, బాగుపడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
మాట చెప్పడం, మడమ చెప్పడం, లేదంటే చెప్పిన మాట పూర్తి చేయకపోవటం చరిత్రలో లేదు. నేను రాజకీయంగా 24 సంవత్సరాలుగా వచ్చాను. నేను ఏదైతే చేయగలుగుతానన్నానో అదే చేశాను. చేయలేనయ్యా అని చెప్తా ఉన్నాను. అలా చేసుకుంటూ వస్తా ఉన్నా ఈరోజు మన గ్రామాలలో అభివృద్ధి కానీ, పట్టణంలో అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఆ పూర్తి స్థాయిలో జరిగే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నా. గతంలో మాదిరిగా మోసం మాటలు కానీ, లేదంటే చేయకుండా చేసినాను చెప్పడాలు కానీ ఇటువంటి ఎప్పుడూ కూడా జరగలేదు, జరగవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీ గ్రామాలు ఉన్నాయి, పట్టణం ఉంది. ఒకప్పుడు ఏ రకంగా ఉంది, ఈరోజు మన గ్రామాలు, పట్టణాలు సిమెంట్ రోడ్లతోటి ఏ రకంగా ఉంటా ఉంది మీరు కూడా ఊహించండి. ఒక రోడ్డు తీసుకొచ్చి వేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎన్నో రకాలుగా క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులను మెప్పించాలి, రాజకీయ ప్రముఖుల్ని ఒప్పించాలి, ఇలా నిధులు తీసుకురావాలి, చేయించాలి. అలా చేస్తేనే ఆ గ్రామానికి కానీ, ఆ వార్డుకు కానీ మంచి జరిగినట్టు. అలా చేయకుండా మాటలు చెప్తే దాన్ని మాయ మాటలు చెప్పిపోతాడు అని అంటారు. లాస్ట్ 5 ఏళ్లలో 7.5 కిలోమీటర్లు వేశారు మన మార్కాపురంలో. నేను 133 కిలోమీటర్లు వేశాను. 133 కిలోమీటర్ల పొడవున మన గ్రామాలలో, పట్టణంలో సిమెంట్ రోడ్లు వేసామనంటే అది సామాన్య విషయమా? అవతల వాళ్ళు కేవలం 7.5 కిలోమీటర్లు వేస్తే మేము సిమెంట్ రోడ్లు వేసామని చప్పట్లు కొట్టారు, సంకలు కొట్టారు. పెద్ద కులం చిన్న కులం అంటూ ఏదీ లేదని, మహిళలందరిది ఒకే కులమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ ఇంట్లో పుట్టినా సరే వారిపై వివక్ష ఉంటుందని అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని గివ్ హెర్ స్పేస్ పేరిట పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టాండ్ విత్ హెర్ కాదు, గివ్ హెర్ స్పేస్ జాగృతి నినాదాన్ని వెల్లడించారు. కేవలం మహిళా దినోత్సవం రోజే కాదని ప్రతిరోజు మహిళల్ని గౌరవించాలని ఆమె సూచించారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా ఆడబిడ్డలకు అందరికీ అండగా నిలబడుతూ వచ్చినటువంటి మా అన్నదమ్ములకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ కాంపిటీషన్గా వీళ్ళు అరుద్దాం అనుకుంటున్నారు, అంతేనా? నెక్స్ట్ పోటీ పెట్టుకుందాం ఒకరోజు. సో ఎనీవే అందరికీ మళ్ళొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సిన 2 విషయాలు. ఒకటి, మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళల్ని గుర్తు చేసుకుంటూ టీవీలలో చర్చలు వస్తాయి, పేపర్లలో వ్యాసాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి అంశాల మీద మాట్లాడతారు. మగవాళ్ళు కూడా కొంత ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళు కూడా హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి మనందరికీ మెసేజ్ పెడతారు. కాకపోతే అవునా కదా, కాకపోతే నేను కోరేది ఒకటే, ప్రధాన స్రవంతిలో ఉన్న టీవీ ఛానళ్ళనైనా, ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్నైనా, రాజకీయ పార్టీలనైనా, పురుషులందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మా రోజే, ప్రతిరోజు మహిళా దినోత్సవమే, ప్రతిరోజు మహిళల దినమే అని మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మన ఇల్లు నడవాలంటే, ఒక స్కూల్ నడవాలంటే, ఒక హాస్పిటల్ నడవాలంటే, ఒక కొత్త తరం ఊపిరి పోసుకొని శక్తిని అందుకొని ముందుకొచ్చి సమాజానికి సేవ చేయాలంటే, ఒక జయశంకర్ సార్ ఈ నేలను నడిచిందంటే, ఒక కేసీఆర్ గారు ఈ నేలను నడిచిందంటే వాళ్ళ తల్లులే ప్రధాన కారణం అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మనకు మహిళలకు ఎవరో ఏదో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా దాన్ని సహించడానికి వీలు లేదు. అది సామాజిక పరమైనటువంటి ఆధిపత్యమైన, పురుషాధిక్యమైన దేన్ని కూడా మనం సహించడానికి అసలు ఆస్కారమే లేదనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఏముంది, ఇవాళ కొంత ముందు కన్నా మన తల్లుల కన్నా కొంచెం మనం ఫ్రీగా ఉన్నాం, కొంత చదువుకునే అవకాశం వస్తుంది, అక్కడో ఇక్కడో ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా వంట ఇంటి పాత్రల మీద ఆయన గారి పేరే ఉంటుంది. అవునా కదా? వంట మనమే చేయాలి, వంట ఇంటికి మనమే మహారాణి. కానీ వంట ఇంటి పాత్రల మీద కూడా ఆయన పేరే ఉంటుంది తప్పితే ఆవిడ పేరు ఉండదు. అంటే నిజమైనటువంటి సమానత్వం కానీ, నిజమైనటువంటి స్వతంత్రం కానీ, నిజమైనటువంటి ఏ ఫ్రీడమ్ కానీ, ఏ హక్కు కానీ మహిళకి ఇంకా రాలేదు. అంటే కొన్ని విషయాలు ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. శరీరం మనది,
బిడ్డను మోసేది మనం, కానీ ఆ బిడ్డకు పేరు ఎవరు పెడతారు? ప్రతి ఇంట్లో బిడ్డకు పేరు పెట్టేటటువంటి స్వతంత్రం ఆడబిడ్డలకు ఉందా లేదా అనే విషయాన్ని దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఏ స్థాయిలో ఉన్నా సరే మహిళలకు, ఇక్కడ ఇప్పుడు చాలా మంది ఉన్నారు మహిళలు, మనకు సెక్రటేరియట్లో 4th క్లాస్ ఎంప్లాయీస్ కోసం పనిచేసేటటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, అంగన్వాడీ ఆశా వర్కర్లుగా పనిచేసేటటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, డాక్టర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, లాయర్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, కోట్లాది రూపాయలతోని వ్యాపారవేత్తలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు, యువజన నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మన దగ్గర ఇక్కడ ఉన్నారు. అంటే ఇవాళ చదువుకోవడమే కాదు, మన వృత్తి వ్యాపారం చేయడమే కాదు, మనం కూడా సమాజానికి సేవ చేస్తామని ముందుకొస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. కానీ వాళ్ళకు నిజమైనటువంటి అవకాశాలు పొలిటికల్ పార్టీస్ ఇస్తలేవు. రేపటి నాడు తెలంగాణ జాగృతిలో అత్యద్భుతంగా అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని మీరు వేలు బట్టి నడిపించేటటువంటి అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ నాకన్నా ముందు చాలా మంది మహిళా నాయకులు మాట్లాడారు, ఎంత అద్భుతంగా మాట్లాడారు. అనేక మంది మగవాళ్ళు కూడా మైక్ పట్టుకొని భయపడి కింద పడిపోతారు. కానీ మా ఆడబిడ్డలు మాత్రం అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు, అద్భుతంగా విషయాన్ని అవగాహన చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారన్న మంత్రి సంధ్యారాణి. స్త్రీ లేనిదే జననం, గమనం, సృష్టి లేవని వ్యాఖ్య. చంద్రబాబు సీఎం అయ్యాక మహిళల మాన ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి రోజా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు మోసం చేశాయన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సూపర్ 6 హామీలతో చంద్రబాబు నయవంచనకు పాల్పడ్డారని ఆరోపణ. ఏ ఇంట్లో పుట్టినా మహిళలపై వివక్ష ఉంటుందన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. పెద్ద కులం, చిన్న కులం అంటూ ఏదీ లేదని, మహిళలందరిది ఒకే కులమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇతడితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.